హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం రెండవ స్కందంలో 4వ అధ్యాయంలో శ్రీల సుఖదేవ గోస్వామి ఒక చక్కటి శ్లోకాన్ని ఈ విధంగా చెబుతారు. కిరాత హూణాంధ్ర పులింద పుల్కష ఆభీర శుంభ యవనాః కసాధయ ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయాః శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కషులు, ఆభీరులు, శుంభులు, యవనులు, కసజాతులకు చెందినవారు మరియు ఇతర పాపకర్ములు సైతము భగవద్భక్తుల ఆశ్రయమును పొందడం ద్వారా పవిత్రులు కాగలరు. భగవానుడు పరమశక్తిమంతుడగుటే అందులకు కారణం. నేను అతనికి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. కిరాతులు అంటే కొండజాతివారు, హూణులు అంటే తూర్పు జర్మనీ, రష్యా దేశంలోని వారు, ఆంధ్రులంటే మనకు అర్థమవుతుంది. పులింద అంటే వీరు గ్రీకు దేశస్థులుగా చెప్పబడతారు. ఆభీర అంటే అరేబియా దేశాల వారుగా చెప్పబడతారు. శుంభులు మరియు కంకులు అనేటువంటి వాళ్ళు భారతదేశంలోని ప్రాచీన కంక ప్రాంతానికి చెందినవారు. యవనులు అంటే వారు తురష్కులు అంటే టర్కీ దేశవాసులు. కస దేశవాసులు అంటే గిడసబారిన మీసాలు కలిగిన వారు, మంగోలియా మరియు చైనా దేశీయులు. వీరందరూ కూడా భగవద్భక్తుల యొక్క ఆశ్రయాన్ని పొందడం ద్వారా పవిత్రులు కాగలరు అని చెప్పబడింది. ఈ శ్లోకం సుఖదేవ గోస్వామి వారు 5000 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఈ అధమజాతుల వారందరినీ కూడా భగవంతుని యొక్క పాదపద్మాల వద్దకు తీసుకొచ్చి వారిని పవిత్రం చేసినది ఎవరు? 5000 సంవత్సరాలలో ఆ విధంగా చేసిన వారు ఎవరో కూడా మనకి కానరారు. కానీ మనకి కనిపించేటువంటి ఏకైక ఉదాహరణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులైనటువంటి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు 70 ఏళ్ల వయసులో 12 సంవత్సరాల్లో 14 సార్లు సమస్త ప్రపంచాన్ని చుట్టి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి సుఖదేవ గోస్వామి వారు చెప్పినటువంటి శ్లోకంలో ఉన్న అన్ని జాతుల వారిని కూడా ఆయన భగవద్భక్తులుగా మార్చారు. ఆ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తిరోభావ దినోత్సవం ఈరోజు. ఆయనని మనం సంతృప్తిపరచాలంటే ఆయన యొక్క గ్రంథాలను మనం అధ్యయనం చేయాలి, ఆ గ్రంథాలను ఇతరులకు వితరణ చేయాలి, ఆ గ్రంథాల్లో ఉన్న విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి, ఆ గ్రంథాలలో ఉన్న విధంగా మనం జీవిస్తూ ఈ కలియుగంలో అంధకార బంధురమైనటువంటి ఈ ఆధునిక సమాజంలో మనం ఒక పెను ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకురావాలి. శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి భక్తి వేదాంత భాష్యములతో కూడినటువంటి ఈ గ్రంథాల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను స్వీకరించండి, చదవండి, ఆచరించండి, ఇతరులకు కూడా పంచండి. అదే మనం ఆచార్యులకు చేయగలిగినటువంటి ఒక చిరు సేవ. శ్రీల ప్రభుపాదికి జై.